హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈ మధ్య మాకు జరిగిన ఒక అసైన్మెంట్లో మా ఫ్రెండ్ గారికి నాకంటే తక్కువ మార్క్స్ వచ్చాయి. వాడు సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకెందుకు ఇందులో మార్క్స్ తగ్గించారు అని అడిగాడు. అప్పుడు సార్, ఇందులో అంతా ఏ కంటెంటే ఉంది, నేను ఓన్గా రాయమన్నాను కదా, అందుకే నీ మార్క్స్ అయితే తగ్గించాను అన్నాడు. తర్వాత వాడు నా దగ్గరికి వచ్చి, అరే మావా, నువ్వు నేను ఇద్దరు ChatGPTలోనే కదా మ్యాటర్ లేపేశాం, మరి నాకు ఒక్కడికే మార్క్స్ తగ్గించారా అని అడిగాడు. అప్పుడు నేను, అరే ఏం లేదు మామ, ChatGPTలో తీసుకున్న మ్యాటర్ని హ్యూమనైజ్ చేసి సబ్మిట్ చేశా. సో నా అసైన్మెంట్లో ఏ కంటెంట్ని ఐడెంటిఫై చేయలేదు కాబట్టి నా మార్క్స్ అయితే తగ్గించలేదు అని చెప్పాను. సరే అయితే ఏ మ్యాటర్ని ఎలా హ్యూమనైజ్ చేయాలో చెప్పు, నెక్స్ట్ అసైన్మెంట్ నుంచి అన్న జాగ్రత్త పడతా అని అడిగాడు. సో వాడికి ఒక్కడికే కాదు, మన సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ కూడా ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నా. సో ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చాలామంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా బూస్టప్ ఉంటుంది, అప్పుడు నేను ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చేయగలను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ టెలిగ్రామ్లో డీల్ జోన్ అని మన ఛానల్ ఉంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, జియోలో ఏ ఆఫర్స్ ఉన్నా కూడా ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాం. సో మీరు కూడా ఆ ఆఫర్స్ని, డీల్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్లో జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ChatGPT ఓపెన్ చేసి మీకు కావాల్సిన మ్యాటర్కి ప్రాంప్ట్ అయితే ఇచ్చేయండి. నేనైతే ఇప్పుడు గివ్ మీ అన్ ఎస్సే ఆన్ రిపబ్లిక్ డే అని అయితే ఇస్తున్నా. ఓకే, నేను ప్రాంప్ట్ అయితే టైప్ చేశాను. ఇప్పుడు ఎంటర్ చేస్తున్నా. ఇక్కడైతే మీకు మ్యాటర్ అయితే ఇస్తుంది. మ్యాటర్ అంతా వచ్చిన తర్వాత ఇక్కడ కాపీ చేయండి. కాపీ చేసి ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ అయితే చూపిస్తాను, content-detector.ai. ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ChatGPT ఇచ్చిన మ్యాటర్ని స్కాన్ చేస్తే అందులో ఏ కంటెంట్ ఎంత ఉందో మీకు అయితే ఇక్కడ చూపిస్తుంది. సో నేను ఇక్కడ ఇందాక కాపీ చేసిన మ్యాటర్ అయితే పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ కిందికి వెళ్ళి ఇక్కడ స్కాన్ మీద క్లిక్ చేయండి. మీకైతే ఇక్కడ చూపిస్తుంది హౌ ఆర్టిఫిషియల్ ఈజ్ యువర్ కంటెంట్లో ప్రాబిలిటీ ఆఫ్ 75% అని. అంటే అంత ఏ కంటెంట్ ఈ మ్యాటర్లో ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని హ్యూమనైజ్ అయితే చేద్దాం. సో ఇప్పుడు నేను మీకు ఈ మ్యాటర్ని హ్యూమనైజ్ చేసేకి ఒక వెబ్సైట్ అయితే చూపిస్తా. ఆ వెబ్సైట్ పేరు paraphrasingtool.com. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు క్లిక్ చేయగానే ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మీరు పారాఫ్రేసింగ్ టూల్లోకి వెళ్ళండి. ఇక్కడ ChatGPT ఇచ్చిన మ్యాటర్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక ఇక్కడ బేసిక్ పారాఫ్రేస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. బేసిక్ పారాఫ్రేస్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ హ్యూమనైజ్ చేసి అయితే మీకు మ్యాటర్ అంతా ఇస్తుంది. మీకు అడ్వాన్స్డ్ పారాఫ్రేస్ ఆప్షన్ కావాలంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను సబ్స్క్రిప్షన్ ఏం తీసుకోవడం లేదు. సో ఇక్కడ వచ్చిన టెక్స్ట్ని ఇప్పుడు సెలెక్ట్ చేసి కాపీ చేస్తున్నా. మళ్ళీ హ్యూమనైజ్ అయిన మ్యాటర్ని మనం ఏమైనా గ్రామర్ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయో మనమైతే ఇప్పుడు చెక్ చేయాలి. సో ఇప్పుడు ఇంకో వెబ్సైట్ చూపిస్తా. ఈ వెబ్సైట్ పేరు grammarcheck.net. ఈ వెబ్సైట్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరు అక్కడ క్లిక్ చేయగానే వెబ్సైట్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ గ్రామర్ చెక్లో ఇందాక కాపీ చేసిన మ్యాటర్ని పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి ఫ్రీ చెక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయో అక్కడ బ్లూ అండర్లైన్ అయితే చూపిస్తుంది. ఆ వర్డ్స్ మీదకి మీరు కర్సర్ తీసుకెళ్తే అక్కడ మీకు సజెషన్స్ అయితే చూపిస్తుంది. అవన్నీ చేంజ్ చేసేయండి. సో నేను ఇప్పుడు అన్నీ చేంజ్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం మిస్టేక్స్ అన్నీ తీసేసాం.
సో ఇప్పుడు నేను అంతా సెలెక్ట్ చేసి కాపీ చేస్తున్నా. ఇప్పుడు ఈ మ్యాటర్ని మళ్ళీ కంటెంట్ డిటెక్టర్ ఏఐలో పెట్టి ఎంత హ్యూమనైజ్ అయిందో చూద్దాం. సో ఇక్కడ ఉన్న మ్యాటర్ని నేను సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు కాపీ చేసిన మ్యాటర్ని పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు స్కాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు కదా, హౌ ఆర్టిఫిషియల్ ఈజ్ యువర్ కంటెంట్లో ప్రాబిలిటీ 38.89% అని. సో మీరే చూసారు కదా ఎంత హ్యూమనైజ్ అయిందో. సో ఇలాగైతే మీరు మ్యాటర్ని హ్యూమనైజ్ చేసుకోవచ్చు. అప్పుడు మీ లెక్చరర్ కూడా కనిపెట్టలేరు. సో వీడియో అయితే చూసారు కదా గైస్, ఇప్పటి నుంచి ఏ మ్యాటర్ని ఇలా అయితే హ్యూమనైజ్ చేసుకోండి. ఇంకా ఏవైనా వీడియోస్ నా నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నేను ఆ వీడియోస్ చేసేకి ట్రై చేస్తాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.